లో కలకలం, హీరో చక్రధర్కు ముద్దు. అంతమందిలో ఎలా ముద్దు పెట్టుకున్నావే? ఓసి పిచ్చక్క, అంతమందిలోనే ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోబట్టే కదా టీవీలో అద్దరు కొట్టేస్తున్నారు. చూడు చూడు. నేను ఆయన ఫ్యాన్ ని. ఏం బాబు, హీరోయిన్లే ముద్దు పెట్టుకోవాలా? నేను పెట్టుకోకూడదు. ఎవరా అమ్మాయి? ఈ రోజు సాయంత్రం నిలయ విద్వాంసులతో చర్చ. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పబ్లిసిటీ వచ్చేసింది కదా, చచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఈ పిల్లని ఎందుకు వదిలేశారు అని మీడియా తగులుకుంటుంది. అమ్మో, నువ్వు సూపరే. అవునవునే, నేను ఒక విషయం అడుగుతాను. నువ్వు ఫస్ట్ టైం ముద్దు పెట్టుకున్నావు కదా, నీకెలా అనిపించిందే? నాకా? అక్క అక్క, సాంగ్ నాదైతే నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళావేంటే? ఏమోనే, మీ బావ అమెరికా వెళ్ళి 5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాడు? వాట్ ఏ బ్యూటీ డింగి. 5 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదానివి? నేను నీ మరదల్ని. మరదలంటే వరుసే కదా, డేటింగ్ చేసుకుందాం. డేటింగా? యా, అమెరికాలో ఇవన్నీ కామన్. కలిసి తినటం, కలిసి పడుకోవటం, కలిసి ఎంజాయ్ చేయటం. ఓకే, ఎంజాయ్ చేద్దాం. బావా నాకోకే, మరి అక్క ఇవ్వాలి కదా. దాని బొంద అది ఇచ్చేదేంటి పర్మిషన్? నా కోసం ప్రాణాలైనా ఇస్తుంది. ఏమే హేమా, కాఫీ అక్కర్లేదు, త్వరగా ఇక్కడికి వచ్చాయి. కమ్ ఆన్. ఏమైందండి? కాఫీ ఎందుకొద్దు? నాకు నీ చెల్లెలు కావాలి. మా చెల్లెలా? యా. ఎందుకు? పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? ఏంటే వద్దంటే చెప్పు, నిన్ను వదిలేస్తాను. చెప్పు. ఫ్యాంటాస్టిక్, మీ అక్క పతివ్రత లిస్ట్ లో చేరింది. పెళ్లి తర్వాతే బావా. ఓకే ఓకే, డేటింగ్ మొదలు పెడదామా? ఇవాళ నుంచి మొదలు పెట్టండి. వెరీ నైస్. ఒరే, నీ అంత లక్కీ ఫెలో ప్రపంచంలో ఉండడురా. ఎవరికైనా సెకండ్ సెటప్ ఇంత ఈజీగా సెటప్ అయిందంటే వాడు లక్కీ లక్కీ లక్కీ. యావండి, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. చిన్న రిక్వెస్ట్ తీసుకో, ఎంజాయ్ చెయ్యి. ఓకే 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 డింగ్. ఓ, మీడియా ముందు స్టేజ్ మీద పబ్లిక్ గా అల్లుడు గారికి ముద్దు పెట్టుతా. ఏంటలా చూస్తున్నావు? మీ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఫిట్టింగ్లు పెట్టి మా పొట్ట కొట్టకండి మామ. ఆ లేనిపోని బాబు చెప్తే మా ఉద్యోగాలు తెలుసురా. మీరు ఊరుకో మామయ్య, ఈ విషయంలో వాళ్ళకేం సంబంధం లేదు. అయినా ఆ పిల్ల మామూలు పిల్ల కాదు, పెద్ద కేసు. ఓసారి మేము రాజమండ్రికి షూటింగ్ వెళ్ళినప్పుడు ఇదేంట్రా డోర్ ఓపెన్ చేస్తుంది. హౌస్ కీపింగ్ ఎవరైనా వచ్చి ఉంటారు సార్. ఓహో సార్, మీరు ఆ టీవీ నైన్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చేస్తుంటారు. తొందర రెడీ అవ్వండి. తమరు చెప్పకపోతే తప్ప మేము రెడీ అవ్వం. వెళ్ళు, ఇప్పుడేగా షూటింగ్ నుంచి వచ్చి. ఎవరు నువ్వు? నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? ఎవడు రమ్మన్నాడు నిన్ను? అనే కదా బాస్ నువ్వు నన్ను అడగబోయేది. నేను నీ ఫ్యాన్ ని. గుండెల్లోకి రావాలనుకున్నాను, కుదర్లా. నీ హోటల్కి వచ్చా, నీ బెడ్రూమ్ లోకి వచ్చా, నీ బాత్రూమ్ లోకి వచ్చా, నీ టబ్బులోకి వచ్చా. ఎక్కడికి రావాలనుకుంటే అక్కడికి వస్తా. ఇక్కడ తొడగొట్టాలి కానీ ఇప్పుడు కుదర. బాసు కొంచెం కళ్ళు మూసుకుంటావా? టవల్ కట్టుకుంటాను, లేకపోతే నా క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది. ఆడపిల్లవు కదూ, సిగ్గులేదు? సిగ్గుంది కాబట్టి టవల్ కట్టాను చూడు. సైలెన్స్, క్లాప్, స్టార్ట్ సౌండ్, రన్నింగ్, యాక్షన్. మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్. 100 మంది కాకీలను తీసుకొచ్చి కావు కావుమని అరిస్తే ఆ అరుపులకి బెదిరిపోవటానికి నేను పిచ్చి పుల్లమ్మను కాదు మేస్త్రి, కత్తుల కనక దుర్గని. ఓకే మేస్త్రి, మీరు కాకీలు కాదు కాకులు. కొండతో ఢీకొనొద్దు, తలలు పగిలి చేస్తారు. కత్తుల కనక దుర్గమ్మ. కాకి కాకి తేడా తెలియదు నీకు.
నడమంత్రపు సిరి వచ్చింది, అద్దాల మేడలో కూర్చున్నావు. ప్రతిరోజు మీ మేడ మీద రాళ్లు పడుతూనే ఉంటాయి. పడకుండా ఆపాల్సింది పోలీస్, అది కాకి. మీరు బయటికి వెళ్లాలన్నా లోపలికి రావాలన్నా గేటు తీసేది వాచ్మెన్, అది కాకి. మీ ప్రాణాలకు ప్రాణం మట్టం వేసేది సెక్యూరిటీ, అది కాకి. మీ ఇంటికి పోస్ట్ తెచ్చేది కాకి, పంటికి పేస్ట్ వేసేది కాకి, తిండికి రోస్ట్ చేసేది కాకి, ఇంట్లో వేస్ట్ మోసేది కాకి. పొరపాటున రేపు మీరు దిక్కులేని చావు చేస్తే మిమ్మల్ని మోసుకెళ్లాల్సింది మున్సిపాలిటీ కాకి. కాకి అంటే కేవలం కాకులు కాదు, భక్తుల కనకదుర్గమ్మ తుపాకులు, సమాజానికి సేవ చేసే నిజమైన రంగులు. ఎవర్రా పిల్ల? ప్రొడ్యూసర్ గారు తాలూకు అనుకుంటానండి. భోజపూర్లో సినిమా చేశారు. నేను బాగా చేయడం లేదు రోజా. నువ్వు పక్క నుండి బాగా చేయడాన్ని బట్టి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. మీరు పార్సార్డ్ అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు. నమస్కారం. చేయండి. ఎవరా అమ్మాయి? ప్రొడ్యూసర్ గారు తాలూకా. నేనేరా ప్రొడ్యూసర్ ని. అయితే డైరెక్టర్ గారు ఆ తాలూకా. గురించి అప్పో. ఎవరా అమ్మాయి? హీరో గారు తాలూకా అనుకుంటా. హలో, తాలూకాలు జిల్లాలు మా హీరో గారికి ఎందుకండి? మాకు కావాల్సిన స్టేట్. ఇంత ఎండలో ఎంత కష్టపడుతున్నారు సార్ మీరు? ఏమండి, ఎండ వాన పగలు రాత్రి మాకు ఏం ఉండవండి. షూటింగ్ షూటింగ్. మాకు హాలిడేస్ అంటూ ఏం ఉండవు. ఒక పండగ ఉండదు, ఒక పబ్బం ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే మేము కాస్ట్లీ లేబరర్స్. ఇక్కడ పెట్టు. ఈసారికి అక్కడ వద్దు, ఆయన తాగరు. అబ్బా వస్తున్నా, చంపేస్తున్నాను. కాస్ట్లీ లేబర్ అంటున్నారు. కాస్ట్ బాగానే తీసుకుంటారు అనుకుంటా. కోటలో ఉంటుందేమో. ఇంతకీ మీరేం తీసుకుంటారు? కరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనిపించుకున్నారు. అనుకునేదే ఉందమ్మా, నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా. అవును, హీరో గారు సినిమాకి ఎంత తీసుకుంటారు? రండి మనం సెట్ చూసొద్దాం. మీరు కూర్చోండి, పర్వాలేదు, అడగనియండి. ఆయన డౌట్ క్లియర్ చేసుకోనియండి. నేనేమాత్రం తీసుకుంటాను అనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళు 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు అంటున్నారు. అలా అని పేపర్ లో చూస్తున్నాం. అవన్నీ పేపర్ న్యూసే సార్. చూడండి, పబ్లిసిటీ కోసం పేపర్లో చాలా వస్తాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా 50 కోట్లు చేసింది, 100 కోట్లు చేసింది అంటారు. అంతా పబ్లిసిటీ. ఓ, ఒక్కోసారి రిలీజ్ కి మేమే ఎదురు కట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కథ నచ్చితే ఫ్రీగా కూడా చేయాలనిపిస్తుంది. ఫ్రీగానా? మీరా? ఎస్. ఒక సినిమా కథతో రండి. మీరు తయారు చేసిన రోబో ఫేస్ మాస్ బాడీ మాస్ నేనే వేసేసుకున్నాను బాస్. నౌ ఐఎమ్ ఇన్ సర్వీస్. ఎస్ బాస్. రే నా డార్లింగ్, హాయ్ చెప్పు. హాయ్ డార్లింగ్. అది నీకు డార్లింగ్ ఏంట్రా? నీకు డార్లింగ్ అయితే నాకు డార్లింగే కదా బాస్. చెప్పు తెగుద్ది. ఏ చెప్పు?
బాటా, కరోనా, రీబాకా, నైకా. ఏయ్ నా చెప్పు తగ్గుద్ది. మీకు బూట్ ఉంది. నోర్మోయ్, అది డార్లింగ్ కాదురా మేడం. ఇది నా డార్లింగ్ డింగ్డి. బావా ఇదేం చెప్తే అది చేస్తుందా? ఏ డౌటా? అరే వీపు గోకరా. అలాగే బాస్. గోకు గోకు. గోకుతున్నాను. 1 2 3 గోకు. గోకుతున్నాను. 1 2 3 గోక. గోకుతున్నాను. గోకటం అక్కడ కాదురా గోకు. ఏంట్రా నువ్వు చేసిన పని? గోకమన్నారు, గోకాను. గోకమంది దాన్ని కాదురా నన్ను. గోకే ముందు చెప్పాలి ఆడా మగ, క్లారిటీ ఉండాలి. యాండి నాకు ఈ రోబో చాలా నచ్చేసాడండి. మా గోకేనా? ఏయ్, ఎదలరా. నీ పేరేంటి? ఇంకా పెట్టలేదు. మీకు అవసరం లేదు బాస్, నేనే పెట్టుకున్నాను. ఏంటి? చిట్టి. చిట్టి కంటే చెడ్డి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. చిట్టి అంటే నాకు చాలా ఇష్టం. వేసుకోను కాబట్టి. ఈయన వేసుకుంటాడా? నాకు తెలియదు. ఒకసారి చెక్ చేయండి. హేమా, నువ్వు చెప్పినట్టు రోబోని తయారు చేసి నీకు ఇచ్చాను. ఇంక నీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్, రోగ్. ఏమన్నా తిడతావు? మీరుండగా ఎవరిని ఎందుకు తిడతాను బాస్? ఆషాఢ మాసంలో ఏ ఏదైనా పెళ్లి చేసుకుంటాడా? అవును, ఆషాఢ మాసంలో ఏ ఎదవైనా పెళ్లి చేసుకుంటాడా? చూసావా నేను తయారు చేసిన మర మనిషికి ఎంత బ్రెయిన్ ఉందో? టోటల్ గా నా బ్రెయినే. డింగిడి కమ్ హియర్, కమ్ ఆన్, కమ్ ఆన్. ఓకే, ఆషాఢ మాసం వెళ్ళి చేసుకుంటాను. నీ ఇష్టం బావా, నువ్వెప్పుడంటే అప్పుడే. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ హర్.